పట్టణం మల్కాపురంలో దారుణం చోటు చేసుకుంది. కన్న తల్లిని కడతెచ్చారు కొడుకు అన్మోల్ సింగ్. ఆన్లైన్ గేమ్స్ ఆడొద్దన్నందుకు తల్లి అల్కా సింగ్ పై కత్తితో దాడి చేశాడు అన్మోల్ సింగ్. మల్కాపురం కోస్ట్ గార్డ్ క్వార్టర్స్ లో అర్ధరాత్రి హత్య చేశాడు. కోస్ట్ గార్డ్ కమాండెంట్ గా పనిచేసిన బల్బీర్ సింగ్ పెద్ద కుమారుడు అన్మోల్ సింగ్ అయితే కొద్ది రోజులుగా ఆన్లైన్ లో గేమ్స్ కు అలవాటు పడ్డాడు. కొడుకు నుంచి మొబైల్ ఫోన్, ల్యాప్టాప్ లాక్కున్నారు తల్లి. అయితే ఫోన్, ల్యాప్టాప్ ఇవ్వాలంటూ తల్లితో అన్మోల్ సింగ్ గొడవ పడ్డాడు. ఇటు మొత్తానికి మల్కాపురం కోస్ట్ గార్డ్ క్వార్టర్స్ లో అయితే అర్ధరాత్రి హత్య జరిగింది. సో కొద్ది రోజులుగా ఆన్లైన్ లో గేమ్స్ కు అలవాటు పడ్డాడు. కొడుకు నుంచి మొబైల్ ఫోన్, ల్యాప్టాప్ లాక్కున్నారు తల్లి. సో ఫోన్, ల్యాప్టాప్ ఇవ్వాలంటూ కూడా కత్తితో పొడిచి ఇంటికి తాళాలు వేసి పారిపోయాడు అన్మోల్ సింగ్. అన్మోల్ సింగ్ అదుపులోకి తీసుకున్నారు మల్కాపురం పోలీసులు. సో విజువల్స్ లో చూస్తున్నాం, ఇక్కడంతా దారుణంగా కూడా అన్మోల్ సింగ్ కన్న తల్లిని కత్తితో పొడిచి హత్య చేశాడు. సో ఇప్పుడు విజువల్స్ లో చూస్తున్నాం, మిమ్మల్ని దృశ్యాలు చూపిస్తున్నాం అక్కడ ఉన్నవి. విశాఖపట్నంలో మల్కాపురంలో అయితే దారుణ ఘటన జరిగింది. సో ఆన్లైన్ గేమ్స్ కూడా అటు బానిసై బీటెక్ చదువుతున్న యువకుడు తల్లిని హతమార్చాడు. చదువుపై దృష్టి సారించాలని కూడా గేమ్స్ ఆడొద్దని తల్లిని అల్కా సింగ్ చెప్పడమే అతని కోపానికి కారణమైంది. రాడ్డుతో ఇష్టారీతిన కొట్టడంతో ఆమె చనిపోయింది. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మల్కాపురం నుంచి మా ప్రతినిధి శివరామ్ లైవ్ ద్వారా అందిస్తారు. శివరామ్, ఈ ఘటన ఎలా జరిగింది? సో దీనికి సంబంధించిన అక్కడ ఇన్సిడెంట్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? చెప్పాలి, నిజంగా విశాఖ మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే నిజంగా ఇది దారుణం చోటు చేసుకుందని చెప్పాలి. ఒక తల్లి కొడుకుని ఈ ఆన్లైన్ గేమ్స్, వీడియో గేమ్స్ ఆడొద్దని చెప్పి మందలించినందుకు నిజంగా ఒక కన్న కొడుకు కన్న తల్లిని కడతీర్చారనే చెప్పాలి. నిజంగా ఇది ఆవేశ రూపంలో జరిగిందా లేదంటే ఇంటెన్షన్గా జరిగిందా పక్కన పెడితే నిజంగా చాలా అమానుషం అని చెప్తుంది. నిజంగా విశాఖ ప్రజలైతే మన ముక్కును వేలు అయితే వేసుకుంటున్నారు. ఏదేమైనా ఈ ఘటన చోటు చేసుకోవడం చాలా బాధాకరం అని చెప్పి అంతా తెలియజేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి మనతో పాటు మల్కాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ విద్యాసాగర్ అయితే మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఏం జరిగింది, అసలు ఈ ఘటన ఏ విధంగా చోటు చేసుకుంది? నమస్కారం అండి. మన మల్కాపురం కోస్ట్ గార్డ్ క్వార్టర్స్ ఉన్నాయండి. క్వార్టర్స్లో కమాండెంట్ బల్బీర్ సింగ్ ఉన్నారు. అతను వైఫ్ అన్మోల్ సింగ్, ఈవిడ 47 ఇయర్స్. ఈవిడ ఇద్దరు పిల్లలు, ఒకరు అన్మోల్ సింగ్ 20 సంవత్సరాలు, రెండో కొడుకు పేరు ఆయుష్మాన్ సింగ్, ఇతను వయసు 17 ఇయర్స్ అండి. అయితే ఇందులో పెద్ద కొడుకు అన్మోల్ సింగ్ ఆన్లైన్ గేమ్స్కి బాగా అలవాటు పడిపోయాడండి 2020 నుండి. అందువలన చదువు సరిగ్గా చదవకపోవడం వల్ల తల్లిదండ్రులు ఇతనికి మందలించేవాళ్ళు. ఈ బల్బీర్ సింగ్ గారు కమాండెంట్గా ఉంటారు. అతను 28వ తేదీన ఉద్యోగరీత్యా బాలసోర్ వెళ్ళారండి. వెళ్తే ఇంట్లో తల్లి అల్కా సింగ్, కొడుకులు ఇద్దరు ఉన్నారండి. చిన్న కొడుకు విజ్ఞాన్ కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఈ పెద్ద కొడుకు హైదరాబాద్ నల్ల మల్లారెడ్డి కాలేజీలో ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ చదువుతూ గత 5-6 నెలలుగా ఇంట్లోనే ఉండి ఆన్లైన్ క్లాస్ అటెండ్ అవుతూ చదువుతున్నాడండి. ఇతను బాగా ఈ గేమ్స్, ఆన్లైన్ గేమ్స్కి అలవాటు పడిపోయి కొన్ని సందర్భాల్లో డబ్బులు కూడా పోగొట్టుకుంటున్నాడు. ఇది వద్దని తల్లిదండ్రులు అతన్ని మందలించారు. అతని ట్యాబు, సెల్ ఫోను తల్లి తీసుకున్నారు. తల్లి తీసుకుంటే నిన్న మధ్యాహ్నం ఆ తల్లితో గొడవ పడ్డాడు. ఇతను గొడవపడి నా సెల్లు, నా ట్యాబ్ ఇయ్యని గొడవ పడ్డాడు. ఆ తల్లి ఇవ్వనన్నది. ఆ సందర్భంలో వీళ్ళు పెనుగులాట జరిగిన తర్వాత ఇతను తల్లిని హత్య చేసినట్టుగా కుటుంబ సభ్యులు అందరూ సాక్షులు బట్టి ప్రాథమికంగా తెలుస్తుంది. ఏదో షార్ప్ ఆబ్జెక్ట్ అండి, కత్తి అయిండొచ్చు, ఇంకా పూర్తి డీటెయిల్స్ తెలీదు. ప్రాథమిక సమాచారం బట్టి సెల్ ఫోను, ట్యాబు తల్లి దాచింది, ఇవ్వడం లేదనే కోపంతో ఇతను ఈ హత్య చేశాడండి. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ దశలోనే ఉంది, ప్రాథమిక దశలో ఉంది. పూర్తి డీటెయిల్స్ మరికొద్ది 1 or 2 డేస్లో మేము వెల్లడించగలమండి. సార్, అల్కా సింగ్ ఎవరైతే ఉన్నారో అదుపులో తీసుకోవడం జరిగిందా? అసలు ఏం చెప్తున్నారు? అల్కా సింగ్ అన్న ఆవిడ తల్లి అన్మోల్ సింగ్ని అదుపులో తీసుకోవడం జరిగిందా? ఇంకా ఇంట్రాగేషన్ చేయడం లేదండి. ఇంకా అతను మా అదుపులో లేడు.
అతని కోసం వెతుకుతున్నాం. అతను దొరికిన వెంటనే మనకి ఫుల్ డీటెయిల్స్ వస్తాయండి. సార్, ప్రాథమికంగా ఈ బల్బీర్ సింగ్ నేపథ్యం, ఫ్యామిలీ నేపథ్యం ఎక్కడి నుంచి వచ్చారు వీరు? ఇతను ఆఫీసర్ క్యాడర్గా జాబ్ చేస్తున్నారు. వీళ్ళు నేటివ్ ఆఫ్ రాజస్థాన్ స్టేట్ అండి. రాజస్థాన్ స్టేటు రాజ్పుట్స్. వీళ్ళు ఉద్యోగరీత్యా ఇక్కడికి వచ్చారు. అక్టోబర్ 2024లోనే వచ్చారు. అంతకుముందు అంతా వీళ్ళు బాంబే, మెడ్రాస్ అటుపక్క జాబ్ చేసేవాళ్ళు కోస్ట్ గార్డ్లో. వచ్చి 6 నెలలే అయింది. మన వైజాగ్ వచ్చి 5-6 నెలలే అవుతుంది. ఫ్యామిలీ అంతా ఒక ఉన్నతమైన అధికారి. మరి అంతకుమించి మనకి పూర్తిగా వాళ్ళ గురించి డీటెయిల్స్. ప్రధానంగా హత్య నేపథ్యం ఒకళ్ళు అనుకుంటే కనుక అంతా మొత్తం ఆన్లైన్ గేమ్స్ ఎడిక్టేషన్ అంటారా? ఇది 100% ఆన్లైన్ గేమ్స్కి ఎడిక్ట్ అయిపోయి దాన్ని తల్లిదండ్రులు వద్దంటున్నారని కోపంతోనే చేసిన హత్యండి. 100% అండి. ఇది మనం చూసుకోవచ్చు. ప్రధానంగా ఈ ఆన్లైన్ గేమ్స్కి ఎవరైతే ఈ స్టూడెంట్స్ ఎడిక్ట్ అవుతున్నారో దీనికో ఉదాహరణ చెప్పాలి. నిజంగా ఎవరైతే తల్లి అల్కా సింగ్ అయితే ఎవరు ఉన్నారో, అన్మోల్ సింగ్ క్షణికావేశం, తల్లి ఈ ట్యాబు అలాగే మొబైల్ ఫోన్స్ ఇవ్వట్లేదు, గేమ్స్కి ఎడిక్ట్ అవ్వడం వల్ల ఈ నేపథ్యంలో క్షణికావేశంలో తల్లి అని చూడకుండా కూడా షార్ప్ ఆబ్జెక్టివ్తో అయితే తన మీద దాడి చేయడంతో ఈ ఎవరైతే అల్కా సింగ్ అయితే ఎవరు ఉన్నారో అక్కడికే ప్రాణాలు వదిలి పడిపోవడం. అయితే ఇదంతా మొత్తం అంతా ఈ స్థానికులు పోలీస్ స్టేషన్కి అయితే సమాచారం ఇవ్వడంతో వీళ్ళైతే వెళ్ళి సంఘటనా స్థలానికి వెళ్ళి మొత్తం అంతా ఎంక్వైరీ చేయడం అయితే మొదలైంది. ఏదైనా నిందితుడు ఇంకా దొరకాల్సింది. శివరామ్, మొత్తానికి ఆన్లైన్ గేమ్స్ కుటుంబాల్లో కన్నీళ్లను మిగుల్చుతున్నాయి అంటే మొత్తానికి దీనిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఇన్సిడెంట్ ని? ప్రధానంగా వీళ్ళైతే ఇప్పుడు ఒకటే చెప్తున్నారు, తల్లిదండ్రులకైనా పిల్లలకైనా వాళ్ళకి ఒక ఏజ్ పరంగా చూడాలి. ఒక ఏజ్లో వాళ్ళకి ఇవన్నీ ఎంతవరకు ఆడుతున్నారు, ఏం చేస్తున్నారు అని చెప్పి ఒక నిఘా అయితే పెట్టాలి తల్లిదండ్రులు. అలాగే వాళ్ళని ఈ క్షణికావేశంలో అవ్వకుండా వాళ్ళకి ఒక పాజిటివ్ యాటిట్యూడ్లో తెలియజేయాలి. ఈ సిచ్యువేషన్స్ అన్నీ మనం చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ అయితే తెలియజేస్తున్నారు. ఏదేమైనా ఈ సంఘటన మనం చూస్తే దీనికి ఎడిక్షన్ వల్ల ఈ క్షణికావేశంలో ఈ విధంగా జరిగింది. దానికి ఒక తల్లి కొడుకు చేతిలో తల్లి బలి అయిపోతుందని చెప్పి వీళ్ళు కూడా తెలియజేస్తున్నారు. రైట్ శివరామ్ ప్రసాద్, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్స్. సో విశాఖపట్నం అయితే మల్కాపురంలో దారుణం జరిగింది. కన్న తల్లిని కడ తెచ్చాడు కొడుకు అన్మోల్ సింగ్. అయితే ఆన్లైన్ గేమ్ ఆడుతున్నందుకు తల్లి విశాఖపట్నంలో అయితే కన్న తల్లిని కడతెచ్చాడు కొడుకు అన్మోల్ సింగ్. ఆన్లైన్ గేమ్స్ ఆడొద్దన్నందుకే తల్లిని అల్కా సింగ్ పై కత్తితో దాడి చేశాడు. మల్కాపురం కోస్ట్ గార్డ్ క్వార్టర్స్ లో అయితే అర్ధరాత్రి హత్య జరిగింది. సో కోస్ట్ గార్డ్ కమాండెంట్ గా పనిచేసిన బల్బీర్ సింగ్ పెద్ద కుమారుడు అన్మోల్ సింగ్ కొద్ది రోజులుగా ఆన్లైన్ లో గేమ్స్ కు అలవాటు పడ్డాడు. కొడుకు నుంచి మొబైల్ ఫోన్, ల్యాప్టాప్ లాక్కున్నారు తల్లి. అయితే ఫోన్, ల్యాప్టాప్ ఇవ్వాలంటూ తల్లితో అన్మోల్ సింగ్ గొడవ పడ్డాడు. కత్తితో పొడిచి ఇంటికి తాళాలు వేసి పారిపోయాడు. కొద్ది రోజులుగా కూడా ఆన్లైన్ లో గేమ్స్ కు అలవాటు పడ్డాడు. సో కొడుకు నుంచి కూడా మొబైల్ ఫోన్, ల్యాప్టాప్ లాక్కున్నారు తల్లి. అసలు ఫోన్, ల్యాప్టాప్ ఇవ్వాలంటూ కూడా తల్లితో అన్మోల్ సింగ్ కూడా గొడవ పడ్డాడు. కత్తితో పొడిచి ఇంటికి తాళాలు వేసి కూడా పారిపోయాడు. అన్మోల్ సింగ్